सम्मान स्टेशन सड़ा नहीं होला చూశారు కదండి. సో ఇదేంటంటే మనకి వణికిడిల్లి అనే ప్రాంతంలో అయితే ఈ యొక్క పవర్ ప్లాంట్ అనేది ఉండడం జరిగింది. మీలో చాలామందికి తెలిసే ఉండుంటుంది. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ అయితే పవర్ ప్లాంట్ లోపలికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాము. అయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాము. సబ్స్క్రైబ్ అయినట్లయితే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడే ఫ్రీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నైను కూర్చోడమే కరెక్ట్. కోడలు పట్టుకుంటున్నాను యూత్ కాదు కింద కాల్తో నేను నడుస్తున్నాను. ఇక్కడ పొద్దుంత నన్ను నడుస్తుంది కొంచెం మీద ఆయన వాడి రేట్ చేస్తున్నారు. మొక్కలు చేస్తున్నాం కడుపు అవతల ఎక్కుతుంది బాగానే వాల్ హౌస్లో 6 టర్బైన్స్ ఉన్నాయి. 6 టర్బైన్స్ సంబంధించి 6 పైప్ లైన్స్ ఉన్నాయి. ఏ లైన్ కాలేదు వాళ్ళు రోజు ట్రావెల్ చేస్తారు. అవునా ట్రావెల్ చేస్తారండి. మంచి ఎక్స్పీరియన్స్ అయ్యావా? అంటే లైఫ్ లో మేము వచ్చి చూడలేము. చూసుకోండి కింద పాములు ఉంటాయట. నవ్వుకుంటే చెక్కగాలి అలవాటైపోయింది. చూసుకో చేరుకునే చాలా పైకి ఉంది. చూసుకోండి మీరు ఫోన్లు తీక 90 డిగ్రీస్ వాళ్ళు అక్కడ చక్రాలు మారుస్తున్నారు. బ్యాలెన్స్ తప్పుతుంది లేకపోతే. అది వర్క్ ఇప్పుడు ఇంకా దిగింది తెలుసు. అవునవును, ఇంకా 90 అవుతుంది. ఇంకా కలుగుతుంది. ఇంకా కిందకి వెళ్తుంది. అందుకే అమ్మాయి ఇంట్లో అలాంటి
ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది ఇది. అది నేను ఎలా చేస్తున్నారు మేము ఎలా కూడా సార్ అలా పడుకోపోయాం. ఓకే, ఓకే, దానికి అది చేస్తున్నారు సారీ సారీ జాగ్రత్త జాగ్రత్త. ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. లేదు పెయిన్ వస్తే ఎలా ఆ ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సింది. వాళ్ళ కూతురు పుట్టినంత వరకు నువ్వే కూతురువే. చూడండి కిందికి. నేనే కూతుర్నే ప్రార్థన చేసుకుంటున్నారమ్మమ్మ కనిపిస్తుంది. పిన్ని నెక్స్ట్ ఎవరు? నేను చాలా బాబోయ్ బాబోయ్, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను. అదే కదా జారిపోతున్నాను ఏంటంటే ఎలాగున్నాను. బాబోయ్ అవునవును, దాని మీద కూడా ఎక్కాను, జారిపోయింది. కానీ మీరు అక్కడ ఏం చేస్తారు స్టెప్స్ కి వీడియో తీస్తాను కానీ కాకపోతే నాకు కూర్చోన్నాను అలా అయితే మనకి ఇక్కడ నుండి ఇక్కడికే కనిపిస్తుంది యూట్యూబ్ లో పెట్టాను, ఎడిట్ చేస్తానులే మళ్ళీ. మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వాళ్ళకి అలవాటు అయిపోయిందమ్మా, రోజు డ్యూటీ కదా వాళ్ళకి 2 times దిగుతారంట. బాబోయ్ అలా కిందకి వెళ్ళిపోయింది. పట్టుకున్నాను. టక్కర దొంగ సినిమా చూసినట్టుంది నాకు. మన సాహసం చేద్దాం, కానీ మన సాహసం చేస్తున్నాం. అదే కదా అమ్మ కొద్ది గుండె పట్టుకుంది ఆల్రెడీ. చూడు మనం ఇక్కడే ఇక్కడే అనుకుంటున్నాం కానీ ఎంత దిగాం తెలుసా ఎన్ని కొండలు దిగి ఉంటాం అసలు. తెలుగు రాదు. 3 కొండలు దిగినట్టు అనిపించింది. ఒకటే కొండ సమ్మర్ స్టేషన్ సడన్